2 చౌపాయిలు చెప్పమ్మా. ఈవిడేమో ఒక పద్యం చెప్పు. 8ంటికి మనం స్టార్ట్. సరే, శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహా. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 237వ రోజు ప్రవచనం. ఇవాళ నత్కీరోపాఖ్యానం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇవాళ నత్కీరోపాఖ్యానం ప్రారంభించామంటే ఇక అయ్యే వరకు ఆపే ప్రసక్తే లేదు. పాప నత్కీరుని ఆ రాక్షసుడు వచ్చి పట్టుకున్నాడు. నాళ్ళు అయింది బాబు. అసలే అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. మనం ఆయన ఇంకా ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. కాబట్టి అదేదో తేలాలి. తేల్చేయడానికే మన అపరధూర్చటి స్వరూపం వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, పుంరూపంలో ఉన్నటువంటి సరస్వతి అంటే సరస్వతీదేవి పురుషాకారం ధరిస్తే ఎలా ఉంటుందో, అలాగే ధూర్చటి స్త్రీ ఆకారం ధరిస్తే ఎలా ఉంటుందో అలాంటి క్రమం వచ్చారు. అదేదో తేల్చారు. ఇప్పుడు మనం రామరాజ్యం వింటున్నాం. అక్కడి నుంచి నిజానికి అసలు మీకు అదే చెప్పాను అండి. మన దాని లెక్క ప్రకారం లవకుశులు అరణ్యంలో, కానీ ఇక్కడ వీళ్ళు ఆవిడ్ని అడవులకు పంపించడం అది గుర్తేశారు. ఒక్కొక్కళ్ళకి 2 జన్మించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు. రామరాజ్యాన్ని గురించి చెప్పి హితబోధలు చెప్పేసి బహుశా అడవి పంపించడం ఇష్టం లేదు. మరి ఈయన ఎలా కథని చేశారో మనకి తెలియదు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సుమన వాటిక సుమన వాటిక సుమన వాటిక సబహి లగాయి సబహి లగాయి వివిధ భాతి వివిధ భాతి కరి జతన బనాయి కరి జతన బనాయి లతా లలిత లతా లలిత బహుజాతి సుహాయి బహుజాతి సుహాయి పూలహి సదా వసంత కీ నాయి గుంజతు మధుకర్ ముఖర మనోహర మారుత త్రివిధి నారదాది సనకాది మునీష దర్శన లాగి కోసలాధీశ దిన ప్రతి సకల అయోధ్య ఆవహి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యోగి బదులు జా వాడతారు. అది యోకి బదులు యాకి బదులు జో. అది సంగతి. దేకి నగర్ విరాగు విసరాయి జాత రూపమని రచిత అటారి నానా రంగ్ రుచిర గచడారి పురచహు పాసకోట అతి సుందర రచే ఖగోర రంగ భర నవగ్రహ నికర అనేక బనాయి జనుగేరి అమరావతి ఆయి మహి బహురంగ రచిత గచ जो बिलोकी మునిభర మననాచ धवल धाम
ऊपर नभ चुंबत ऊपर नभ चुंबत चुंबत कलश मनहु कलश मनहु रवि शशि रवि शशि द्युति निंदता द्युति निंदत बहुमनि रचिता बहुमनि रचित करोका ब्राजहि गृह गृह प्रति मणिदीप विराजहि मणिधूप विराज నారదాది మహర్షులను సనకాది మునీశ్వరులను కోసలాధీశుడగు శ్రీరాముని దర్శనములకై నిత్యము అయోధ్యకు ఏతించుచుండిరి. అది చూడండి, నారదుడు సనకాది మహర్షులు కూడా అయోధ్యానాథుడి దర్శనం కోసం రోజు వస్తూ ఉండేవాళ్ళు. నగర వైభవను చూచి వారు తమ వైరాగ్యమును కూడా మర్చిచుండి. అది వాళ్ళ నగర వైభవాన్ని, వాళ్ళ వైరాగ్యాన్ని కూడా ఎంత బాగుంది, ఇక్కడ ఉంటే బాగున్నాయి అనేది. వాళ్ళు అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. కాళ్ళకు కూడా ఇక్కడ ఉంటే బాగుందిరా, ఎంత బాగుందిరా ఈ వనం, ఇక్కడ కూర్చుంటే ఎంత బాగుంది, ఈ మేడ ఎంత బాగుంది. బంగారు మనులతో నిర్మింపబడిన పై అంతస్తులు చిత్ర విచిత్ర వర్ణములతో కనువిందుగా కావించుతుంది. అవి బంగారపు మేడలు, అవి చాలా రకరకాల మణులతో నిర్మించారు. కాబట్టి ఒక్కొక్క మణి ఇప్పుడు మరకతం, ఆకుపచ్చం, కెంపు, ఎర్రగం, అలాగే మనకి కనకపుష్కరం, పసుపు పచ్చడం, చాలా చిత్ర విచిత్రం. వాటి మీద సూర్యకిరణాలు పడేటప్పటికీ ఇంకో రకరకాల అతి మనోహరంగా ఉంది. సందర్శకులను ఆకర్షించుచుండెను. అది సందర్శనలు చక్కగా ఆకర్షిస్తుంది. నగరములకు నాలుగు వైపుల ఎందును తల సుందర ప్రాకారములతో వివిధ వర్ణములతో చిత్ర విచిత్రములైన బురుజులు నిర్మింపబడి అంటే ఈ వీటి మీద బురుజులు అంటే కోటల మీద ఉంటుంది. నవగ్రహములు అసంఖ్యాక బలములతో కూడి అమరావతి నగరమును చుట్టి ఉన్నారా అన్నట్లుగా అవి శోభించు. ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నవగ్రహములకు ప్రతీక. నవగ్రహములు ఇప్పుడు కెంపు సూర్యుడికి, ముత్యము చంద్రుడికి, కనకపుష్కరాగం బుద్ధుడికి, అలాగే వజ్రము శుక్రుడికి, నీలము శనేశ్వరుడికి, వైఢూరి ఇది రాహు, ఇట్లా ఉన్నాయి కదా. ఆకుపచ్చ ఇది గురువు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉన్నాయి కదా అవి. అలాగే పగడము కేతు. ఇవి నవగ్రహములు ఇవి మొత్తము అమరావతిని కాపాడినట్టే ఈ అయోధ్యకి వచ్చేసాయా అన్నట్టుగా ఉంది. అనేక వర్ణముల స్ఫటిక శిలలు పరచబడినవి. అది అనేక స్ఫటిక శిలలు. ఆ స్ఫటికం మీద ఎట్లా ఉంటుందంటే, స్ఫటికం ఒక విచిత్రం ఏంటంటే దానికి ఆ రంగు ఉండదు. కానీ ఇప్పుడు అందుకే మీరు ఎప్పుడన్నా చూసారు లేదు కానీ శారదా చంద్రమౌళీశ్వరుడు ఆరాధన చేస్తారు భారతీయ తీర్థస్వామి. చేసి వాళ్ళు ఏం చేస్తారు, రాత్రిపూట చూడాలి అది స్ఫటికం చక్కగా. ఎందుకని కైలాసం చూపించిన శివులకు ఆ స్ఫటిక ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పువ్వు తీసుకుంటారు. ఉదాహరణకి ఎర్ర మందారం తీసుకుంటారు, దాని మీద పెడతారు. ఆ స్ఫటిక మొత్తం ఎర్రగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక పసుపు పచ్చ పువ్వు తీసుకుంటారు, అది పెట్టారు. అది పసుపు పచ్చగా. తర్వాత ఆకుపచ్చ పెడతారు, అది ఆకుపచ్చ. అంటే ఏ రంగు తీసుకుంటే ఆ రంగు అలా ఆ స్ఫటికంలో కనిపిస్తుంది. కాబట్టి స్ఫటికం మీద ఏ రంగు ప్రతిబింబిస్తే ఆ రంగుతో అది ప్రతిబింబిస్తుంది. అది మన మనసు అలా ఉండాలన్నమాట. కూడళ్లను గాంచి మునీశ్వరుల మనసులను ఆనంద మునీశ్వరులు ఆ స్ఫటిక శిలలు నువ్వురై ఆ అడవిలో అక్కడ ఏదో ఆ బండరాల మీద కూర్చుని బదులు ఇక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటే ఎంత బాగుంటుంది. మీరు వెళ్ళారు లేదో నాకు తెలియదు, నేను ఇది ప్రత్యక్షంగా చూసాను. ఆగ్రా ఫోర్ట్ మీరు వెళ్తే ఆగ్రా ఫోర్ట్ మీద ఒక రాయి ఉంది, తెలుగు రాయి. అసలు మన సోఫాలు ఎందుకు బంద్ సోఫాలు ఎందుకు బంద్ నేను ప్రత్యక్షంగా చూశాను. చక్కగా ఎంతో చల్లగా ఉంటుందండి. అక్కడ కూర్చుని ఒక షాజహాన్ తన భార్యలతో కలిపి, ఆయన 14 మంది భార్యలు, ముంతాజ్ 14 ఆవిడ. కాబట్టి ఆ భార్యలతో కూర్చొని ఆ తాజ్ మహల్ అలా చూస్తుంది. అక్కడ నుంచి చూస్తుంది అసలు ఎంత చల్లగా ఉంటుంది.
ఏది ఈయన కట్టింది. మరి ఆ అక్కలది అసలు హాస్పిటల్కి సెల్ అయితే హాయిగా దీని మీద కూర్చొని తపస్సు చేసుకుంటే ఎంత బాగుంటుందో అని, అంటే వాళ్ళకు కూడా ఒక కోరిక పుట్టింది. అన్ని ప్రపంచాన్ని వదిలేసినటువంటి వాళ్ళకు కూడా ప్రపంచం వైపు తిప్పింది అయోధ్య నగర వైపు. కూడళ్లను గాంచి మునీశ్వరుల మనసును ఆనందహీనలతో అంతే కదా మరి. ధవలకాంతులను విరజిమ్ము సౌధములు ఆకాశమును ముద్దాడుచుండేవి. అది ధవలకాంతులు అవి ఎంత ఉన్నాయంటే అసలు ఆకాశం తిట్టుంది. మీరు కొన్ని ఇప్పుడు మీరు చూడండి, కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, మీరు ఇలా తలకాయ ఎత్తాల్సిందే. తలకాయ ఎత్తినా సరిపోదు, మీరు పడుకోవాలి. కింద పడుకుంటే కానీ మీకు అనిపిస్తుంది ఏంటంటే 30-35 మరి ఆ 40 అంతస్తులో ఉన్నటువంటి వాడికి మరి భయం ఏదో ఏమిటో మరి. వాటిపై గల కలశములు తమ కాంతులచే సూర్యచంద్రులను కూడా అధికరించి అది వాటి ఈ భవనాల మీద కలశాలు, ఆ కలశాలు కాంతులు ఎలా ఉంటే అసలు ఆ కలశముల నుంచి వచ్చేటువంటి కాంతి సూర్యచంద్రుల కాంతిని కూడా కరిస్తుంది, అంటే అధిగమిస్తుంది. భవనముల యందలి కిటికీలు మణిఖచితములై ఉండేవి. అది భవనంలో కిటికీలు, ఆ కిటికీలను చక్కగా మణులతో నింపేశారు. ప్రతి గృహములో మణులు దీపకాంతులను విరజిమ్ముతుండేవి. ఆ దీపకాంతులు అప్పట్లో ఏం చేసేవాడంటే మణిదీపాలు ఉండేవి. అంటే ఆ మణుల నుంచి వచ్చేటువంటి కాంతి వల్లే దీపం, మళ్ళీ ప్రత్యేక దీపం ఉండేది కాదు. మణి నుంచి వచ్చేటువంటి కాంతి దీపం, అందుకని వాటి మణిదీపము అని పిలుస్తారు. మణిదీప రాజహి, అదిగో చూడండి, మణిదీప రాజహి భవన భ్రాజహి, దేహరి విద్రుమరచి మణికంబ పీతి విరంచి విరచి కనకమణి మరకత ఖచి సుందర మనోహర మందిరాయత అజిర రుచిర స్ఫటిక రచే ప్రతి ద్వార కపాటపురట బనాయి బహు వజ్రనహి కచే. భవనములలో మనుల దీపద్యుతులు దేదీప్యమానంగా వెలుగుచుండెను. అది మా భవనంలో మణిదీపముల ద్యుతులు అంటే కాంతులు దేదీప్యమానంగా వెలుగు. వాటి వల్ల చూడండి మీకు పొల్యూషన్ లేదు. పగడములచే పొదగబడిన గడపల కాంతులు కన్నులకు మిరుమిట్లు కొలుగుచుండెను. వాళ్ళు ఏం చేశారు, ఈ గడపలు ఉన్నాయి కదా, ఈ గడపలు ఏం చేశారు, పగడములు పెట్టాడు, అంటే ఎర్రదనం కోసం. ఇప్పుడు మనం కుంకుమ రాస్తాం కదా, లేదా ఒక ఎరుపు పెయింట్ వేసి వాళ్ళు ఏం చేశారు, పగడములు పెట్టారు. అసలు అచ్చం పైగా అది కూడా ఏంటి శ్రేష్టమైనటువంటి పగడాలు, 1-2 కాదు, 6-7 క్యారెట్లు పెట్టారు. లేదా స్వచ్ఛం ద బెస్ట్ తీసుకొచ్చారు. మరకతములతో విలసిల్లు బంగారు గోడలు. అది గోడలు ఎలా ఉన్నాయి, గోడలు ఆకుపచ్చగా ఉంటాయి కదా, అవి ఏం చేశారంటే మరకతములతో కట్టారు. ఇటుకల చేతితో రాళ్లతో కాదు, మరకతాలతో కట్టారు ఆకుపచ్చ గోడలు. అతి సుందరములై బ్రహ్మదేవుని శిల్ప కౌశలములు ప్రకటించుచుండేవి. అది బ్రహ్మదేవుని యొక్క కల్పనా చమత్కృతి, కళా చమత్కృతి సృష్టి యొక్క దీన్ని చూపిస్తుంది. భవనములు అతి సుందరములు, మనోజ్ఞములు, అతి విశాలములైన వాటి ప్రాంగణములు అత్యంత రుచి స్ఫటిక నిర్మితములు. అది వాళ్ళ ప్రాంగణములు చక్కగా ఉన్నాయి. అంటే ఏంటి, ఇరుకి గదుల్లో లేరు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తాను, ఇటు నుంచి అటు నడవడానికి 1.5 minute పడుతున్నారు. 1.5 minute కాదు, ఇక్కడ నుంచి అక్కడికి భోజనం చేయడానికి వెళ్ళడానికి వీడికి 1.5 hour పడుతుంది. అట్లా అనమాట. అంటే 8 వీడు భోజనం చేయాలి కాబట్టి వీడు 6:30కి ఇంట్లో బయలుదేరు, ఆటోమేటిక్ గా వాకింగ్. అక్కడికి వెళ్ళి తినేసి ఇంకొచ్చిన తర్వాత మరి తిన్న తర్వాత కూడా వాకింగ్. ప్రతి ద్వారక వాటము వివిధ వజ్రములచే పొదగబడి బంగారముతో ద్వార కవాటముల వజ్రములతో దోహ
చారు చిత్రశాల గృహ प्रतिनिके बनाई रामचरित के जे निरकमुनि లేహి చురాయి. ప్రతి ఇంటిలో చిత్రశాలలు కలవు. అది ప్రతి ఇంట్లో చిత్రశాలలు ఉంది అంటే ఒక గది కేవలం చిత్రముల కోసం. వాటిలో శ్రీరాముని లోకోత్తర లీలలు రమణీయములపై మనోజ్ఞముగా చిత్రితములై చూడండి. ఎక్కడో ఫోటో ఎగ్జిబిషన్ ఎక్కడో పెట్టడం కాదు, వాళ్ళు ఏదో ఫోటో ఎగ్జిబిషన్ వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక ఫోటో ఎగ్జిబిషన్. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ఎట్లా అంటే ఆ శ్రీరాముడు పుట్టిన ఈయన యజ్ఞం చేయడం, ఆ యజ్ఞం పురుషుడు రావడం, రాముడు పుట్టడం, తర్వాత ఈయన తాటకను చంపడం, సీతాదేవి శివధనుర్భంగం చేయడం, ఇవన్నీ అది ఇప్పుడు తీసేశారు కానీ నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తు. 1973లో నేను యాదగిరి గుట్ట వెళ్ళాను ఫస్ట్ టైం. యాదగిరి గుట్ట వెళ్తే ఆ అంతరాలయంలో ఇవి ఉన్నాయండి. నుంచి మా నాన్నగారు నేను కలిసి మొత్తం గుడంతా చూసాం. సాయంకాలం అరౌండ్ 6:30కి బయలుదేరాం యాదగిరి గుట్ట. ఫస్ట్ టైం నేను వెళ్తాం. నాకు బాగా గుర్తు 1972-73. నాకు కొంచెం మెమరీ పవర్ తక్కువ అవడం వల్ల డేట్ మర్చిపోయాను నేను. ఆ రామాయణం మొత్తం ఏది యజ్ఞం, అందుకే నేను చెప్పగలిగాను. ఇప్పటికి కూడా ఆ మా నాన్నగారు చెప్తూ ఉంటారు, నేను వింటూ వచ్చాను. ఆ పిక్చర్స్ ఇప్పటికి కూడా దే ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమరీస్ అండ్ ఐస్. ఆ తర్వాత ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వాళ్ళని తీసేసి ఏం చేస్తామండి, వీళ్ళకి డెవలప్మెంట్కి అర్థం తెలియట్లేదు. అది సంగతి. డెవలప్మెంట్ అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎలక్ట్రిక్ లైట్స్ పెట్టే ప్లస్ ఉన్నవి. కాశీలో కూడా ద్రుపదాదిత్యుని తీసేశారండి అక్కడి నుంచి. వీళ్ళు ఎవరండి అక్కడి నుంచి తీసేయడానికి? అక్కడ ద్రుపదుడు తపస్సు చేసిన ప్రదేశం అది. నువ్వు గుడిని విశాలం చేయక్కర్లేదు సార్, గుడి చుట్టూ చక్కగా నుంచి వచ్చిన ప్రతి వాడికి చక్కగా దర్శనం ఏర్పాటు చేయించు. అది పోయింది ఇప్పుడు. అసలు కాశీలో దర్శనం పోయింది. డెవలప్మెంట్ అండి. ఏం డెవలప్మెంట్ నాకైతే అనిపించట్లేదు. అది అవి మునుల చిత్తములను కూడా ఆకర్షించు. మునుల చిత్తములు వాళ్ళు కూడా వెళ్ళి, కొంతమంది మునులు వాళ్ళు కూడా భాగాలు. ఉదాహరణ వశిష్ఠుడు రామాయణంలో అంతర భాగాలు ఆయన కూడా చూసుకునేవాడు. అలాగే అనగా వాటిని చూసి మునులు భగవలీలలో మునిగి తమ ధ్యాసలనే మర్చిపోతుంది. వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ధ్యానం మర్చిపోయారు. వశిష్ఠుడు చూశాడు, ఆయన చెప్పడం, ఆ పాత్ర వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళ ధ్యానాన్ని కూడా మర్పించారు. సుమన్ ఇందాక ఇవిడ ఏం చేసిందంటే అది చదవబోయి చదివేసింది గభాలు. చదివి కుంభాలు అన్ని. ఇప్పుడు ఇందాక నుంచి భవనాలు చెప్పారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు గురించి. సుమన వాటిక సబహి లగాయి బాతీగరి జతన బనాయి లతా లలిత బహుజాతి సుహాయి పూలహి సదా వసంత కీనాయి గుంజతు మధుకర్ ముఖర మనోహర మారుత త్రివిధి సదా బహ సుందర నానా ఖగ బాలకనిహి జియాయి బోలత మధురు ఉడాత సుహాయి మోర హంస సారస పారావత పవని పరా శోభ అతి పావత జహా తహా देखहि निज परिचाहि बहुविधि कूजहि नृत्य कराहि सुख सारिका पड़ावहि बालक
कहहु राम कहहु राम रघुपति जन पालक रघुपति जनपालक राज द्वारा राजु द्वारा सकल विधि चारु टीटी चौहट रुचिर बजारू ప్రజలు నానా విధ పుష్పవాటికలను పెంచి ఉండిరి. అది అనే నానా విధమైనటువంటి పుష్పవాటికలు పెంచారు. చక్కగా ఫ్లవర్ గార్డెన్, కిచెన్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్ పెంచారు. వాటి అనేక జాతులను చెందిన మనోహరములను పుష్పించి అనేకమైన వసంత ఋతు శోభలను చూడండి, అనేక రకరకాలైన పుష్పాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా అయోధ్యలో వసంతంగానే ఉండేది. వాటిపై వ్రాలిన తుమ్మెదలు మధుర జుంకారములను వినిపించుచుండెను. వీటి మీద తుమ్మెదలు మధురం తాగేటప్పటికి మత్తికి జుంకారం చేస్తుంది. శీతల మీరు చెప్పండి, మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మన జుంకారాలు విని అన్నాళ్ళు అయిందండి మనం. అది ఏదో ఊరికి ఇక్కడ ఉన్న చదువుకోవడం తప్ప. టు బి వెరీ ఫ్రాంక్, అసలు తుమ్మెదలు చూసి మీరు ఎన్నాళ్ళకి చెప్పండి. ఎందుకని మనం పుష్పాలు పెంచట్లేదు. నువ్వు ఏదో ఒకటో పువ్వు, ఆ పువ్వు పెంచినా నువ్వు అక్కడ ఉంచోగా వెంటనే కోసేది. ఈ పువ్వులు కోసుకోవడానికి పొద్దున్న 4 గంటలకు లేస్తుంది మా కోడలు పాపం. ఎందుకనంటే ఇంకో అరగంట లేట్ అయింది అనుకో, ఫినిష్, ఒక్క పువ్వు ఉండదు అక్కడ. నాకు తెలిసిన కావండి ఆవిడ అసలు పువ్వులు కోయించేది కదా. మహా అయితే ఒక్క పువ్వు 2 పువ్వులు కోయించేది. చెట్టుకు కూడా కొన్ని ఉంచాలండి, బాగుంటాయి. అవి ఉన్నవన్నీ ఊడ్చేయకూడదు. శీతల మంద సుగంధ పవనములు శీతల మంద సుగంధమైన పవనం, సుగంధ పవనములు. ఎందుకంటే చెట్లకు ఉండే పూలు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి సుగంధం. అది త్రేతాయుగానే ఇప్పటికైనా గాలికి ఏది ఉండదు. ఇప్పుడు ఎందుకు ఉండదంటే, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, నీకు అన్ని మురుగు గాలి, మరి అందరి నుంచి వచ్చేటువంటి గాలి అలా నువ్వు అన్నా ఆ గాలి వస్తుంది. గాలి ఎప్పుడన్నా పుష్ప వాటికలు, మీరు ఎప్పుడన్నా పుష్ప ఉంటే పక్క నుంచి వెళ్ళండి, మంచి గాలి వస్తుంది. బాలురు అనేక వర్ణముల పక్షులను పెంచుచున్నారు. బాలురు అనేక వర్ణముల పక్షులు పెంచుతున్నాడు. వాళ్ళు ఏం చేసేవారమ్మా, అవి మధురంగా కూయిస్తూ ఉండేవి. ఎగురునప్పుడు వాటి సౌందర్యము ఇన్వడింపు. అవి ఎగిరేటప్పుడు ఇంకా సౌందర్యం. పవనములపై అతి సుందరములైన నెమళ్ళు, హంసలు, కొంగలు, పావురములు మణికచిత కుడ్యములపై తమ ప్రతిమలు చూచుకొనుచు సంగీతములు వదర్చుచు నాట్యములు ఆడుచు. ఈ పావురములు, కొంగలు, పావురములు, తర్వాత నెమళ్ళు, ఈ భవనములు వాళ్ళు పెంచుతూ ఉండేవాళ్ళు. ఆ భవనములను చూసేటప్పటికి అక్కడ ఈ మణుల్లో వాళ్ళ ప్రతిబింబం కనిపించింది. మరి ఇంకోటి వచ్చింది అనుకునేది. అంటే అది అర్థం దానికి తెలియదు కదా, అంటే అర్థం లాంటి మణులు. బాలుడు చిలుకలకును గోర్వంకలకు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామను పాట నేర్పుచుంది. అది బాలు ఏం చేసేవాళ్ళు చూడండి, పాడు మనము ఇప్పుడు ఇవి నేర్పాలని చక్కగా వస్తాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళకి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని చెప్పారు. అవి కూడా అంటున్నావు. నువ్వు వాడికి చెల్లిస్తున్నావు. ఆ సెల్లో వాడు నువ్వు ఏ పాట వస్తే వాడు అదే పాడతాడు. ఆ పాట పాడుతాడు, నువ్వు ఇచ్చావయ్యా. ఇప్పుడు వాడు పుడుతూనే సెల్ ఆపరేట్ చేస్తూ పుట్టలే కదా. ఏ పిల్లవాడైనా చెప్పండి, వాడికి అలవాటు చేసింది ఎవరు? మనం కదా. అన్నం పెట్టాలన్నారు, అన్నం పెట్టాలి, ఇంకేదన్నా నువ్వు మార్గం చూసుకోవాలి. మరి సెల్ లేనప్పుడు పిల్లలకి అన్నం పెట్టలేదా అండి, వాళ్ళని పెంచలేదా? ఇప్పుడు వాడు సెల్లు 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 ఎన్ని అసలు మీరు జరిగిపోతున్నాయి చూడండి. మీరు కొన్ని విషయాలు అసలు వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఆ పాపంలో మనకు భాగం వస్తుంది. కానీ ఒక 10th క్లాస్ కుర్రాడు హత్య చేసే స్థితికి ఎదిగిపోయాడు. మీరు చదివి ఉంటారు కదా. వాటి పైగా రాసుకున్నాడు క్లియర్ గా, స్టెప్ బై స్టెప్. లాస్ట్ వాడు రాసుకున్న మాట నుంచి పోలీసులు ఆశ్చర్యపోయారు. మిషన్ డన్. వాడు ఇంత కేర్.
వాడికి ఎవరు నేర్పించారు? సినిమాల ప్రభావం, సెల్ ప్రభావం కాదు. కాబట్టి మీరు నేర్పండి. చిన్నపిల్లకి నా కూర్చోబెట్టి, మా చిన్నప్పుడు కూర్చోబెట్టి ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు నేర్పట్లేదు. జాన్ని జాన్ని వాటి పప్ప, వాడికి అబద్ధం చెప్పడం ఇప్పటి నుంచి చెప్పేస్తుంది. ఈటింగ్ షుగర్, నో పప్ప. కాబట్టి నువ్వేం జరుగుతుంది అక్కడ? నువ్వు అవి నేర్పడం తప్పు కాదు, వర్తమాన కాల ప్రకారం వెళ్ళు. కానీ నువ్వు మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ సంప్రదాయాలు మర్చిపోవాల్సిన అవసరం. రాజభవన ప్రవేశ ద్వారములు అతి సుందరములు, వీధులు కూడళ్ళు అంగళ్ళు అతి మనోహరములు. అది వీధులు కూడళ్ళు అంగళ్ళు చాలా బాగుండేవి. రాజభవన ప్రసాదాలు, ఆ ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇది బాగా తెలియదు. అమ్మో, సరిపోతుంది. సరిపోతుంది. ఇంకేం నెక్స్ట్ ఏంటి? చంద్రుంది, తర్వాత దోహ ఉంది. కంప్లీట్ చేద్దాం, ఒకటి కంప్లీట్. చంద్రు బాజార రుచిర, బాజార రుచిర, నా బనై భరణత, నా బానై, నా బనై భరణత, వస్తు బిను, వస్తు బిను, కథా పాయే, కథా పాయే, జహా భూప, జహా భూప, రమా నివాస, రమా నివాస, దహకి సంపద, దహకి సంపద, కివి గాయే, కిమి గాయే, బైటే బజాజ, బైటే బజాజ, సరాహా బనిక, సరాహా బనిక, బనిక, అనేక మనహు, అనేక మనహు, కుబేరతే, కుబేరతే, సబ సుఖీ సబ సచరిత, సబ సుఖీ సబ సచరిత, సబ సచరిత, సుందర నారీ నర, సుందర నారీ నర, శిశు జరట జే, శిశు జరట జే. జే. సాక్షాత్తు లక్ష్మీపతి అక్కడి పరిపాలకుడు అగుట వలన వస్తువులన్నీను సమృద్ధములై ఉండేది. అది సాక్షాత్తు లక్ష్మీపతి ఉన్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ సమృద్ధికి లోపం ఉందండి. నానావిధ సంపదలకును కొదవ లేకుండా, అది అన్ని రకాల సంపాదనలకి కొదవ లేదు కనుక సమస్త వస్తువులను సమృద్ధిగా ఉచితముగా లభ్యమవుతుంది. సమృద్ధిగా లభిస్తున్నాయి, ఉచితంగా లభిస్తున్నాయి. అక్కడి సంపదలను అంగళ్ళ సౌందర్యములను వర్ణనాతీతము. అది సంపద అంగళ సౌర్యం వర్ణించలేము. వస్త్ర వ్యాపారులు వెండి బంగారు వర్తకులు కుబేరుల వలె ఉండిరి. అది వస్త్ర వ్యాపారులు వెండి బంగారు వర్తకులు కుబేరుల అన్నంతగా ఉండేది. స్త్రీ పురుషులను బాలురును వృద్ధులను అందరును సచ్చరిత్రులై అందచందములు కలిగి హాయిగా నుండి. అది స్త్రీ పురుషులు తర్వాత వృద్ధులు అందరూ కూడా హాయిగా ఉన్నారు. మళ్ళీ ఆభరణాలు అంటే శాస్త్రం ఎప్పుడు నిన్ను ఏది ఉండేసి జిడ్డుమోహం వేసుకొని కూర్చోమలేదు. ఆభరణాలు అలంకరించమని చెప్పింది. స్వయం అలంకృత్య యాగం చేసేటప్పుడు ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. బ్రహ్మాండం అలంకృత్య, నువ్వు అలంకారం చేసుకోవచ్చు, అది కూడా ఒక భాగం. ఉత్తర దిశి సరజూబహ నిర్మల జల గంభీర బాదే ఘాట్ మనోహర్ స్వల్ప పంక నహి తీర. అయోధ్యకు ఉత్తర దిశ సరయు ఆ జలములు నిర్మలముగాను స్వచ్ఛముగాను ఉన్నాయి. అందరి జలములు నిర్మలములు గంభీరములు మధురములు ఘట్టములు అతి సుందరములు. అది ఘట్టములు అంటే స్నానం చేసే ఘాట్స్ చక్కగా. తీరముల యందు ఏమాత్రము బురదే, అది తీరములందు బురద లేదు, అందుకని అది తీరం వరకు వెళ్ళిపోతాం. నది చక్కగా ప్రవహించదు అనుకోండి, మీకు ఇది నాచు ఉండదు. నాచు ఎక్కడ ఉంటుందంటే స్టాగ్నేటెడ్ వాటర్ దగ్గర వస్తుంది. అది ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంట. అయిపోయింది కదా. నత్కీరుది కనీసం ఒక్క పద్యం అనేది చెప్తుంది. తర్వాత వెంటనే నత్కీరుని మీకు గుర్తుంటే కథ చెప్తాను వినండి. ఈయన శివుణ్ణి ధిక్కరించాడు. ఆ ధిక్కరించడానికి కొంచెం సింహావలోకంగా కథ చెప్పుకుంటూ, ఒకనొకప్పుడు మధురా దేశంలో ఆ పాండ్యరాజు 12 మంది మహాపండితులు ఉండేవారు. వాళ్ళు మెచ్చుకునే కవిత్వం వాళ్ళని చెప్తే వాళ్ళకి 1000 మోడల్
అంటే బంగారపు నాణ్యాలు ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు అక్కడ కరువు వచ్చింది. ఒక గుళ్ళో ఉన్నటువంటి పూజారి, అయ్యా నీకు నైవేద్యం పెట్టాను, నా దగ్గర ఏం లేదయ్యా, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ కరువు అయిపోయిన తర్వాత వస్తానని శివుడికి చెప్తే, నాయన నువ్వు ఎందుకయ్యా వెళ్ళిపోతావు, వెళ్ళమాక, నేను నీకు ఒక పద్యం రాసిస్తానని ఒక పద్యం రాసిస్తాడు. ఈయన వెళ్ళి ఆ పద్యం చెప్పాడు. అందరూ బాగుందన్నారు, ఒక నత్కీయుడు తప్ప. ఆ పద్యం అర్థం ఏంటంటే, అక్కడ అసలు మూలంలో ఒక ఉంది, ఈయన కొంచెం పార్వతీ కేశవ దేవ బంధాలు అని చెప్పాను. ఒక ఆవిడ కేశభాషములు సుగంధ బంధురంగా, ఈయన ఇట్లా ఎలా ఉంటుందండి, ఎవరు అలా ఉంటాయని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నీకు రాయలేదు, ఎవరో రాశారని. సరే ఆ రాసిన తీసుకురమ్మని ఆయనే వచ్చాడు శివుడే. నత్కీయుడికి తన మూడో గన్ను చూపించాడు, రాసింది నేను రాని. అయినా కూడా కుష్ఠ అయిపోను. అప్పుడు బుద్ధి వచ్చింది. మనకి భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఏదైనా కష్టం వచ్చితేనే, కష్టం లేనప్పుడు అసలు మనం ఆయన గుర్తున్నాం. అందుకే మీరు మహాభారతంలో కుంతీదేవి అంటుంది, శ్రీకృష్ణ పాండవులకి రాజ్యం వచ్చేసింది, ఇప్పుడు నాకు దిగులుగా ఉంది. ఏమిటంటే, ఇన్నాళ్ళు మేము కష్టాలే పడ్డాం కాబట్టి ఎప్పుడు మేము విస్మరించింది లేదు. ఇప్పుడు మేము సుఖంలో ఉన్నాం, నువ్వు గుర్తొస్తావో లేదో, నాకు కష్టమే ఈ స్వామి అందేవాడు. ఏం ధైర్యం అండి స్వామి. ఎందుకంటే నువ్వు స్మరణకి రాని భోగం కంటే నీ స్మరణలో ఉన్న కష్టమే నాకు కావాలండి కుంతి. కాబట్టి అప్పుడు గురువు ఆయన కైలాసంలో నన్ను చూస్తే నీకు పోతున్నాడు. ఎక్కడ అప్పుడు ఆ దారి కూడా మనం విన్నాం. ఇది చౌబందేశ్వరుడు, అక్కడ కొన్ని ఉండి అరుణాచలం, ఆ తర్వాత పెన్నా నది, కృష్ణా నది, గోదావరి, పిఠాపురం, సింహాచలం, తర్వాత శ్రీకూర్మం, గోకర్ణం, తర్వాత పురుషోత్తమ పీఠం పురి, ఆ తర్వాత అక్కడి నుంచి గోకర్ణం, అది విరజ గయ, అక్కడి నుంచి వచ్చేసి మన కాశీ నుంచి అక్కడికి వెళ్ళేప్పటికి ఒక తటాకం కనిపించింది. ఆ తటాకంని చాలా వర్ణించారు, అనేక శ్లేషాలతో విపరంగంగా వర్ణించారు. అది కేవలం ఒక సన్యాసిగా వర్ణించారు, సంసారిగా వర్ణించారు. సరే అందరిలో అక్కడ విచిత్రం ఏంటంటే, దాని పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టును కూడా ఒక బ్రహ్మాండంగా వర్ణించారు. ఆ మర్రి చెట్టు కూడా విశేషం. అయితే అందులోంచి ఆకులు రాలి పడుతున్నాయి. ఆకు భూమి మీద పడితే, అంటే తటాకు ఒడ్డున పడితే అది పక్షి ఎగిరిపోతుంది, నీళ్లలో పడితే అది మీనం అయిపోతుంది. ఇది ఇంక విచిత్రం ఉంటుంది. ఇక్కడే మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నత్కీయుడు ఏం చెప్పాడు, కవిత్వ చేసేటప్పుడు సహజత్వం ఉండాలన్నాడు. నువ్వు నీకు తెలిసింది మాత్రమే సహజత్వం అని అనుకో. ఈయన ఎప్పుడు నాకు విన్నాడా ఇట్లా వింటాం? ఇప్పుడు నేను చెప్పాను, నేను ఫలానా చోటుకి వెళ్ళానండి, అక్కడ చెట్టు మీద పడితే అవి చెట్టుకి అంటే నీకు మంచి యవనం వస్తుందని చెప్పాను అనుకో. ఎలా ఉంటుందండి, నీకు తెలియదు అది, నువ్వు కనీసం దాన్ని చెప్పమాక. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి చూడండి ఎందుకే ఈ అనుభవం వచ్చింది. పక్షి అయింది, ఒకటైంది, ఒక ఆకు అటు సోహం అటు ఇటు పడింది. అది మీనం లోపల ఇది పైకి, వీడు లోపలికి ఈ దీంట్లో ఇడుకున్నాడు. ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు, వీడు చేస్తున్న మా ఈ కనుక. ఎందుకంటే వీడు పారిపోవడానికి వీళ్ళు ఎక్కడ బాగా అట్టంటగా ఉండేది పాడు. శివుడు మాట దేవుడు, ఈయనకి కైలాసం కనిపించేట్టుంది. అది ఇక్కడ మనం ఆగాం. నేను నత్కీరుని వాక్యాన్ని ముఖ్యంగా అసలు కాళహస్తీశ్వర మహత్యం అయ్యే వరకు ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడ టూర్స్ మహాదేవ్ 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 చెప్పం. కందపతి పట్టుకొని తనదు గుహకు, అది పట్టుకొని తనదు గుహకు అది తనకు గుహకు బెట్టిదముగా తెచ్చి, బెట్టిదముగా ఏంటంటే ఆయన పట్టుకున్నాడు, తన గుహకి బెట్టిదము, బలాత్కారంగా లాక్కుని వచ్చాడు. ఇప్పుడు మామూలుగా ఇట్లా ఇప్పుడు పిలవంగానే వచ్చారనుకో, అందరూ గింజుకుంటున్నాడు, అక్కి ఎంచుకుంటున్నాడు అని పాటుకున్నాడు. పెట్టిదముగా బలాత్కారం, బలవంతముగా తీసుకొచ్చి
మునుపు పెట్టిన మనుజులు మునుపు పెట్టిన మనుజులు తట్టింబడిన పులుగు గతి. అది తట్టింబడిన పులుగు గతి. ఇంతకు పూర్వం వెళ్ళినప్పటికీ అక్కడ అంతకు పూర్వం అలా చాలా మంది ఉన్నారు. ఈయన వెళ్ళేటప్పటికి ఈయన ఒకడే కాదు ఆ గుహలో ఉన్నది. ఆ గుహలో ఇంతకు పూర్వం చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? తట్టింబడిన పులుగు గతి. తట్టిను అంటే వలయం, అంటే వలలో పడ్డ పులుగు అంటే పెట్టల్లాగా పెట్టుంది అన్ని వల పలుతారు. అది పడిన తర్వాత అది లేవలేదు పాపం. అదేదో ప్రయత్నం చేస్తుంది. ఇటు వెళ్తున్నట్టు ఇట్లా ఎగురుతుంది, పడిపోతుంది, ఇటు వెళ్తున్నట్టు పడిపోతుంది. ఒరే వాడు మనం పోనీలే, మనం పోలేమని చెప్పి అది కూర్చుంటుంది ఏంటి, ఏదో ప్రయత్నం చేస్తుంది. అలాగే వలలో పడ్డ పెట్టలాగా, ఒక పులుగులాగా ఇట్టిట్టు పడంగా ఏం చేస్తుంది? ఇటు తిరుగుతుంది, ఇలా కింద పడుతుంది, అటు కింద పడుతుంది, ఇటు కింద పడుతుంది, ఏదో చేస్తుంది పాపం. ఎలాగోలా దాని నుంచి బయటపడదాం. అమ్మా ఉనిచే అక్కడ పెట్టాడు. ఎంతయు వేడకం చాలా వేడుకగా వాడి పంట పండింది. చూడండి, ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం. మీరు ప్రపంచం చూసుకుంటే అండి, ఒకరికి సుఖం ఒకరికి దుఃఖం. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను. మీరు ఒక సినిమాలో ఉంది, ఒక కాటికాపరు ఉన్నాడు. వాడికి ఎప్పుడు వస్తుంది చెప్పండి? అడిగేవారికి ఎవరన్నా వెళ్ళి అక్కడ దానం చేసుకుంటే వాడికి 4 డబ్బులు వస్తాయి. ఎవరు పోలేదు, వాళ్ళు పోవట్లేదు. వాడు ఏం చేస్తాడు? ఇది ఏమిటిరా ఈ మధ్య రాష్ట్రం, అంతవరకు వద్దండి. మీరు డాక్టర్ చూసుకున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ప్రపంచంలో రోగం లేదు. ఇప్పుడు వాడు ఈ డాక్టర్ డిగ్రీ ఏం చేయాలి? కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, ఒకడి కష్టము ఒకడికి సుఖం, ఒకడి ఖర్చు ఇంకోటికి ఆదాయం. ప్రపంచం ఒక సైకిల్ ఇది. నీ ఖర్చు ఇంకోటికి ఆదాయం. అలా అని వాడి ఆదాయం వాడు ఇంకో రకంగా ఖర్చు పెడతాడు. వాడేం దాంట్లో అలా డబ్బులు పెట్టుకుంటా. ఇప్పుడు మీకు మళ్ళీ ఎకనామిక్స్ చెప్పాలంటే, మనీ కెనాట్ డైరెక్ట్లీ సాటిస్ఫై అవర్ వాంట్స్. కాబట్టి వాడికి ఆనందంగా ఉంది. అలాగే ఉప్పెట్టుంది, పడేటప్పటికి వాడికి ఆనందంగా ఉండదు. వాడు చేపలు పెట్టుకున్నాడు, వాడు ఇలా పట్టుకున్నాడు, వాడికి చేప పడితే వీడికి ఆనందం ఉండదు. పడిన చేపకి బాధ, చేప పడకపోతే వీడికి బాధ. చెప్పండి, అసలు ప్రపంచం అందరూ సుఖంగా ఉన్నారంటే ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఆలోచించండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చెప్పండి? అందరూ సుఖంగా ఎలా ఉంటారు? మన రామరాజ్యం కూడా చెప్తాం, అందరూ ఉచితం ఉచితం ఉచితం. ఉచితం అయిపోయింది కదా, అక్కడ పని చేయాల్సిన అవసరమే లేదు. మనవాళ్ళు కూడా చూడండి, ఓహో ఉచితాలు ఇచ్చేస్తుంది. అన్ని ఉచితాలు అయిపోయింది తర్వాత ఇక నువ్వు పని చేయడం ఎందుకు? ఒక రోజు వచ్చేస్తుంది, ఎవ్వడు ఏం పని చేయడు. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తి దెబ్బతింటుంది. నీ దగ్గర ఇప్పుడు ఉంది కాబట్టి ఇచ్చావు. ఉంది ఎందుకు ఉంది? ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నీ దగ్గర ఆల్రెడీ ఉత్పత్తి చేశారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఉచితాలు ఇవ్వకూడదు, వాళ్ళకి సంపాదించుకునే శక్తిని ఇవ్వాలి. అందులో ఎంతో మంది ఎకానమిస్టులు చెప్పారు కానీ ఎవడు వింటలేదు అన్నమాట. ఎవడు వింటలేదు. దేశాలు ఇవి పట్టేసుకుంటారు, నాశనం అయిపోతుంది. లాంగ్ రన్ లో చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. లాంగ్ రన్ లో చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ ఉత్పాదక శక్తి దెబ్బతింటుంది. ఇది కంద పద్యం విన్నాం. వీలైతే నెక్స్ట్ పద్యాన్ని బట్టి చెబుదామా లేదా మానేద్దాం చూద్దాం. వారలనందర ఏకాహారముగా కొనదలంచి అయ్యద్రి బిలద్వారమున రాయి త్రోచి మహారయమున కొలన ఉదకమాడక వాడు ఏం చేశాడు?
వీళ్ళందరినీ ఒకేసారి ఏకాహారముగా అంటే ఒకేసారి తినేయాలనుకున్నాడు. ఒక్కొక్కడిని ఒకసారి కాదు, ఏకాహారం. వారాలందరి ఈయన వెళ్ళేటప్పటికే కొంతమంది ఉన్నారు కదా అక్కడ, వాళ్ళని వాళ్ళతో పాటు ఈ నత్కీరుణ్ణి వాళ్ళందరూ ఏకాహారముగా తినాలనుకుని ఆయన ఏం చేశాడు, మళ్ళీ వీళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా ఆ యద్రి బిలద్వారమన పెద్ద కొండ ఉంది, ఆ కొండానికి ఒక గుహ ఉంది. ఆ గుహానికి ఒక పెద్ద బండరాయి పెట్టాడు. వాడంటే బనరాక్షసుడు, వాడు ఇట్లా బండరాయి తీసి అట్లా పెట్టాడు. వీళ్ళు 100 మంది కలిసినా దాన్ని కొంచెం ఒక ఇంచు కూడా దాన్ని తోయలేరు. ఆ బెలద్వారమన ఉంచి ఇప్పుడు వాడు చూడండి, రాక్షసుడికి కూడా ఒక మంచి లక్షణం ఉంది, మనకు అది కూడా లేదు. బ్రహ్మ రాక్షసుడు మానవుల్ని అంటే మనిషి మాంసాన్ని కూడా తినేవాడికి కూడా ఒక మంచి లక్షణం ఉంది. ఏమిటది? తినబోయే ముందర స్నానం చేసి తిందాం అనుకున్నాడు. మన వాళ్ళు ఉన్నారండి కొంతమంది, మొహం కూడా కడుక్కుంటారో కడుక్కోరో. టిఫిన్ మొహం కూడా కడుక్కుంటారో కడుక్కోరో నాకు తెలియదు. అది కడుక్కోకుండానే బెడ్ కాఫీ, బెడ్ టిఫిన్. ఈ మధ్య మరి బెడ్ లంచ్ కూడా ఏమైనా వచ్చిందో అన్నా. అంటే వీళ్ళు రాక్షసుల కంటే కూడా కనా కష్టం అన్నమాట. వీళ్ళని రాక్షసులతో కూడా పోల్చలేం. వాడు ఏం చేద్దాం అనుకున్నాడు, వాడు ఈ తటాకం దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? స్నానం చేద్దాం. అప్పుడు స్నానం చేసి శుచి అప్పుడు వెళ్ళి వాడు వెళ్ళి తింటాడు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కనీసం అసలు కాఫీ లాంటిదే దోషభూయిష్టం, ఏం మిగతావి కనీసం ఇది ఘన పదార్థములు తీసుకోవడానికి కనీసం స్నానానంతరం చేద్దామని ఉంటే మంచిది. లేదు సార్, మనం బ్రహ్మ రాక్షసుల కంటే కూడా బ్రహ్మ రాక్షసులకి రాక్షసులం మేము అని మీరు అనుకుంటే లేవంగానే తింటమే పనిగా పెట్టుకో. అది వచ్చిన వెంటనే టక్క స్నానం చేసేసి అప్పుడు ప్రారంభించండి. అవద్దున్నాడు అందరం చూసుకుంటామండి. సరే, నెక్స్ట్ వచ్చాం ఒక లైన్ కాబట్టి మూనుపున మనుష్యులు అక్కడ అంతకు పూర్వమే కొంతమంది మనుషులు వాళ్ళు ఈ నత్కీరుణ్ణి చూసి ఇట్లా ఏమన్నారయ్యా వాళ్ళు. ఇప్పుడు విందాం. ఆట వెళ్ది. సరే, ఇంకెవరెవరు రావాలి? అసలు ఎవరినో వచ్చారా? ఎవరు రాలే కదా. మనం స్టార్ట్ చేసేద్దాం. అయ్యా ఇవాళ సోమవారం వ్రతం స్టార్ట్ చేసేస్తాం. సరేనా? మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది. కాదు, నాకు మంత్రం కూడా మంత్రం ఉంది, క్లాస్ ఉంది.